నమస్తే, దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం ఈ లెసన్ లో ప్రీమియర్ ప్రో గురించి తెలుసుకుందాం. చూడండి, మనం ఏదైనా సరే ఒక వీడియోని షూట్ చేసినప్పుడు ఆ షూట్ చేసిన తర్వాత మనం నీట్ గా అవుట్పుట్ ఇవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత అయితే నీట్ గా తీయగలుగుతామో అంతే నీట్ గా అవుట్పుట్ ఇచ్చినట్టయితేనే మనకి అది లుక్ అనేది కనబడుతుంది. సినిమా కానివ్వండి, ఒక డాక్యుమెంట్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా ఒక విషయం గురించి చెప్పినప్పుడు కానివ్వండి, కొన్ని సీన్స్ కలయిక అంటే కొన్ని క్లిప్లు కలయిక ఒక సీన్ అవుతుంది. కొన్ని క్లిప్స్ కలయిక ఒక సీన్ అవుతుంది. కొన్ని సీన్స్ కలయిక ఒక డాక్యుమెంట్ గాని ఒక మూవీ కానీ అవుతుంది. మీకు పెళ్ళైనా అంతే, కొన్ని సంఘటనల కలయిక పెళ్లి అవుతుంది. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ నవ్వుకుంటారు, హెల్తీలు ఉంటాయి. సో ఇవన్నీ కొన్ని కలయిక పెళ్లి. అలాగే కొన్ని సీన్స్ కలయిక సినిమా లేదా డాక్యుమెంట్ కూడా చేయొచ్చు. సో వీటిలన్నిటిని కూడా అందంగా మనం విడివిడిగా తీస్తూ ఉంటాం. క్లిప్స్ అనేవి విడివిడిగా తీయడం జరుగుతుంది. విడివిడిగా తీసిన తర్వాత వీటన్నిటిని యాడ్ చేయడం జరుగుతుంది. ఒకటే దగ్గరికి సమకూర్చడం జరుగుతుంది. అందంగా మనకి డిస్టర్బెన్స్ గా ఉన్నవన్నీ డిలీట్ చేసేసి అందంగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఈ అందంగా తయారు చేసే ప్రాసెస్ లో ఉపయోగించేదే ప్రీమియర్ ప్రో అనమాట. ఈ ప్రీమియర్ ప్రోని మనం ఉపయోగించినప్పుడు ప్రొఫెషనల్ వైడ్ గా ఉపయోగించాల్సి ఉంటది. మనం స్లోగా అంటే కీబోర్డ్ చూసుకుంటానో లేకపోతే మెన్యూల్లోకి వెళ్ళో ఎడిట్ చేసామనుకోండి, మనకి టైం ఎక్కువ పడుతుంది. సో అలా కాదు, వీలైనంత వరకు ఎక్కువగా షార్ట్ కట్ కీస్ ను ఉపయోగించడం వల్ల మనం ఎడిట్ అనేది కొంచెం స్పీడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ప్రొఫెషనల్ గా కూడా మనం ఉంటాం అనమాట. మనం ప్రొఫెషనల్ వైడ్ రావాలి అని అంటే మనం వీలైనంత వరకు కీబోర్డ్ నే ఉపయోగించాల్సి ఉంటది. సో ఈ కీబోర్డ్ లో ఉన్న షార్ట్ కట్స్ ని, మనకి ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ని మనం తెలుసుకుందాము. అలాగే నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను. మీకు ఒకవేళ మీకు ఏమన్నా తెలుసుని ఉంటే గనక కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. ఇంకా మీరు తెలుసుకునేది ఉంటే ప్రయత్నించండి. మనం ఎంత షార్ట్ కట్ కీస్ ని తెలుసుకుంటే ఆ వేలో మనం ప్రాసెస్ చేస్తేనే మనకు అది అందంగా ఉంటది అనమాట. ప్రొఫెషనల్ వైడ్ గా ఉంటది. చూడండి, మీరు మూవీలో ఎడిట్ చేసే వాళ్ళని కీబోర్డ్ తోటి టక కొడుతూ ఉంటారు. అలాగే ఒక ప్రొఫెషనల్ గా ఎడిట్ చేసే అతను మోస్ట్లీ కీబోర్డ్ నే ఎక్కువ ఉపయోగిస్తారు. అలాగని మౌస్ ను ఉపయోగించరని కాదు, మౌస్ ను కూడా ఉపయోగిస్తారు. కానీ కీబోర్డ్ అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ షార్ట్ కట్స్ దూరం అంటే మనం ఏదైతే క్లిక్ చేయాలి, ఏదైతే పని చేయాలి అని అనుకుంటున్నామో అది కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ ద్వారా ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట. ఈ షార్ట్ కట్ల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు ఈ లెసన్ మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ క్లిప్ని 2 కట్లు ఇవ్వడం జరుగుతుంది. కంట్రోల్ కే ప్రెస్ చేశాను. ఎక్కడైతే టైం లైన్ అనేది ఉందో అక్కడ నేను కంట్రోల్ కే ప్రెస్ చేశాను. మళ్ళీ కొంచెం పాస్ చేసిన తర్వాత అంటే ప్లే చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ క్లిక్ చేసి మళ్ళీ కంట్రోల్ కే ప్రెస్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు 2 కట్లు అయినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్యూ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే కట్ ఉందో ఆ కట్కి ఆ బ్లూ కలర్ లైన్ అనేది ఉండడం జరిగింది కదా, మీకు టైం లైన్ అనేది ఉంది కదా, ఆ టైం లైన్ కరెక్ట్గా పాస్ అయిన దగ్గర 2 క్లిప్పులు మధ్యలో ఉంచి క్యూని ప్రెస్ చేయండి. క్యూని ప్రెస్ చేస్తే నేను ఒక్కొక్కటి అలా ఒక్కసారి ఒక ప్రెస్కి ఒక ఫేమ్ అనేది మీకు రైట్ వైపు ఉన్న క్లిప్పు కట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మీకు రైట్ వైపు ఉన్నది క్లిప్ ఒక్క ఫేమ్ అనేది కట్ అవుతుంది. ఏంటి, క్యూని ఒక్కొక్కసారి క్లిక్ చేస్తే. మీరు అలాగా కనుక ఎప్పుడైనా కొంచెం క్యూని అలా పట్టుకుని ఉంచారనుకో, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. పట్టుకుని ఉంచారనుకో, చూడండి ఆ క్లిప్ అనేది ఒక్కొక్క ఫేమ్ కట్ అయిపోతూ వస్తుందన్నమాట. సో ఇలాగా మనకి పర్ఫెక్ట్ కట్ రావాలి అంటే మీకు ఒక్కొక్కసారి ఒక కట్ అనేది ఫేమ్ టు ఫేమ్ రావాలి అన్నప్పుడు మనకి ఈ విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఒక ఫేమ్ కట్ చేయొచ్చు, ఒక ఫేమ్ అలా కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది కరెక్ట్ కట్కి చాలా దోహదపడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను కొంచెం పాస్ చేశాను, అది ప్లే చేశాను. ప్లే చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ చేసి ఇప్పుడు నేను క్యూ బటన్ నేను కంట్రోల్ ప్లస్ కే కొట్టడం లేదు. కొట్టకుండా డైరెక్ట్గా క్యూని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఎడం వైపు ఏదైతే ఆ క్లిప్ అయితే ఉండడం జరిగిందో ఆ క్లిప్కున్న ఎడం వైపు ఉన్న క్లిప్ మొత్తం అంతా డిలీట్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు నేను క్యూని క్లిక్ చేస్తున్నాను. క్యూని క్లిక్ చేయగానే ఆ క్లిప్కున్న ఎడం వైపుకి ఎంతైతే ఉండడం జరిగిందో మీ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న మొత్తం క్లిప్ అనేది పోవడం జరిగింది. మళ్ళీ నేను చేస్తున్నాను చూడండి, ఇక్కడికి ఆఫ్ చేశాను, మళ్ళీ క్యూని ప్రెస్ చేస్తున్నాను. ఓకే,
సో ఈ విధంగా మనకి ఎడమ వైపు ఉన్నది కట్ అవ్వడం జరిగింది. అలాగే మనకి ఒకవేళ కనుక కుడివైపు ఉన్నది పోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేశాను. ప్లే చేసి ఒక క్లిప్‌కి మధ్యకు రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు మనకి కుడివైపున ఉన్న క్లిప్ పోవాలి అని అనుకుంటే కనుక డబ్ల్యూ ప్రెస్ చేయండి. డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఆ క్లిప్‌కి ఏదైతే కుడివైపు ఉంటదో ఆ కుడివైపు ఉన్న క్లిప్ అంతా కూడా పోవడం జరుగుతదనమాట. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉండడం జరుగుతది. అలాగే ఇక్కడ మీకు మొత్తం 3 షార్ట్‌కట్ కీస్ అనేది రావడం జరిగింది. ఒకటి క్యూ గురించి చెప్పడం జరిగింది. డబ్ల్యూ గురించి చెప్పడం జరిగింది. అలాగే కంట్రోల్ కే అనేది. అది అందరికీ తెలుసు. అందుకని నేను అంతగా పర్టిక్యులర్‌గా చెప్పడం జరగలేదు. కంట్రోల్ కే అంటే కట్ అంతే. సో ఇక్కడ మీకు 3 రకాల కట్‌లనేవి రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం ఈ క్లిప్‌ని టైమ్ లైన్‌లోకి ఆహ్, పెట్టాలి అని అనుకోండి. ఇప్పుడు నేను ఈ క్లిప్‌ని ఇలా డ్రాగ్ చేసి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా షార్ట్‌కట్‌కి ఏంటి అనంటే మనకి జస్ట్ కామాని నేను డిలీట్ చేస్తున్నాను. ఈ క్లిప్‌ని డిలీట్ చేశాను. ఇప్పుడు క్లిప్‌ని డిలీట్ చేసి ఇప్పుడు జస్ట్ ఈ క్లిప్‌ని మీద సెలెక్ట్ చేసి ఏదైతే మనకి టైమ్ లైన్‌లోకి పాస్ అవ్వాలని అనుకుంటున్నామో ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసి జస్ట్ మీరు కామాని ప్రెస్ చేసినట్టయితే అది టైమ్ లైన్‌లోకి చేరతదనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఆ క్లిప్ మీద సెలెక్ట్ చేసి టైమ్ లైన్‌లోకి పెట్టడం జరిగింది. ఆ కామాని క్లిక్ చేయడం వల్ల. ఇప్పుడు నేను ఇది టైమ్ లైన్ ఇప్పుడు చూడండి ఈ లైన్ ఉండం కదా! ఇది క్లిప్ మధ్యలోకి పెట్టాను. నేను కనుక ఇంకో క్లిప్‌ని కనుక ఈ టైమ్ లైన్‌లోకి సేమ్ ప్రాసెస్‌ని ఉపయోగించి పెట్టినప్పుడు ఏమవుతది అనంటే, అది ఎక్కడైతే ఇప్పుడు నేను ఆ టైమ్ లైన్ దగ్గర కర్సర్‌కి సంబంధించిన లైన్ అనేది ఉంది కదా! ఆ లైన్ మధ్యన ఉంది కదా! క్లిప్ మధ్యలో ఉంది కదా! ఇప్పుడు గనక నేను కామాని కనుక ప్రెస్ చేస్తే ఆ క్లిప్ కట్ అయిపోయి మధ్యలో ఏదైతే నేను సెలెక్ట్ చేసిన క్లిప్ మధ్యలోకెళ్ళిపోద్దనమాట. చూడండి ఇదంతా ఒక క్లిప్పు. సో, ఇలాగ మధ్యలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతదనమాట. సో, మనకి ఇది ఒక్కొక్కసారి చూసుకొని మనం టైమ్ లైన్‌లో మనం అది పాస్ చేసుకోవాల్సుంటదనమాట. ఓకే. ఎప్పుడూ కూడా కర్సర్ అనేది ఎండ్‌లో పెట్టుకొని మనకి క్లిప్‌ననేది మూవ్ చేసుకోవాల్సుంటది. కామాని ప్రెస్ చేసుకోవాల్సుంటది. మనకి ఒక క్లిప్‌ని స్లో మోషన్ చేయాలి అని అనుకుంటే దానికి షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ ఆర్ అండి. కంట్రోల్ ఆర్ క్లిక్ చేయగానే స్లో మోషన్‌కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. స్లో మోషన్ చేసుకోవచ్చు. స్పీడ్‌గా కూడా మనం క్లిప్‌ని మార్చుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ అనేది ఉంది కదా! స్పీడ్‌ని మనం పెంచుకోవడం, తగ్గించుకోవడం వల్ల కూడా మనం స్లో అండ్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. అలాగే మనం రివర్స్ కూడా చేసుకొనవచ్చనమాట. అంటే క్లిప్ రివర్స్ ప్లే కూడా అవ్వడం జరుగుతది. షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ ఆర్. ఇప్పుడు మనకి 2 వీడియోస్ ఉన్నాయండి. ఇదే పెద్ద ప్రాజెక్ట్ అని మనం అనుకుందాము. ఈ పెద్ద ప్రాజెక్ట్‌లో ఒక క్లిప్‌కి సంబంధించిన అనుకుందాం. ఒక క్లిప్‌కి సంబంధించిన ఆడియో ఫైల్ పొరపాటున మిస్ అయిందనుకుందాం. అప్పుడు మనకి ఈ క్లిప్‌కి సంబంధించిన ఆడియో ఫైల్ మనకి సోర్స్ ప్యానెల్‌లో నుంచి మనం తెచ్చుకోవాల్సుంటది. సో, మనకు ఆ సోర్స్ ప్యానెల్‌లోకి ఈ క్లిప్‌కి సంబంధించిన ఆడియో ఫైల్ రావాలి అని అంటే గనక ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ పెడుతున్నాము. పెట్టి ఇలాగా అంటాం. ఒక్కొక్కసారి ఇన్ అండ్ ఔట్‌లు మిస్ అవుతాయి కదా! ఇప్పుడు నేను ఆహ్, సోర్స్ ప్యానెల్‌లోకి వేరే మార్చడం జరిగింది. సోర్స్ ప్యానెల్‌లో కూడా అదే క్లిప్ ఉండదు కదా! చాలా పెద్ద ఫైల్స్ అయినప్పుడు వేరే సోర్స్ ప్యానెల్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతది. ఇప్పుడు నేను ఒక క్లిప్ ఏదైతే ఆడియో ఫైల్ పోయింది అని అనుకుంటున్నామో, ఆ ఫైల్ క్లిప్‌లోకి వెళ్ళి ఎఫ్ అనే బటన్‌ని మనం ప్రెస్ చేయడం వరక అది సోర్స్ ప్యానెల్‌లో ఇన్ అండ్ ఔట్ తోటి మనకి చూపించడం జరుగుతది. ఇప్పుడు మనకి ఆడియో ఫైల్‌ని జస్ట్ ఇక్కడ ఆడియో ఉంటది కదా! ఈ ఆడియో ఫైల్‌ని మనం డ్రాగ్ చేసుకుంటే మనకి ఆడియో ఫైల్ అనేది కూడా రావడం జరుగుతదనమాట. ఈ విధంగా మనం ఆడియో ఫైల్‌లని రీబ్యాక్ చేసుకోవచ్చు. ఏదన్నా పొరపాటున పెద్ద ఫైల్స్‌లో పోయినప్పుడు. పాతది ఒక చిన్న క్లిప్‌ని కట్ చేస్తున్నాను. చాలా చిన్న క్లిప్‌ని కట్ చేశాను. ఇప్పుడు ఈ క్లిప్‌ని ఇందులో డ్రాగ్ చేసుకున్నాను. నాకు ఈ క్లిప్ బదులు వేరే క్లిప్‌ని అదే పొజిషన్‌లో రీప్లేస్ చేయాలి అని అనుకుంటే, చూడండి ఇక్కడ మనకి చాలా క్లిప్‌లు ఉన్నాయని అనుకుందాం. మీరు ప్రతిదీ ఇలాగే అనుకోండి. ఓకే. ఇది పెద్ద ప్రాజెక్ట్ అని అనుకోండి. నేను ఒక క్లిప్ తోటి ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను చెప్పడం కోసం. ఈ ఆప్షన్ మీకు ఎలా పనిచేస్తదని చెప్పడం కోసమే కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని అనుకోండి. ఈ పెద్ద ప్రాజెక్ట్‌లో ఒక చిన్న క్లిప్ బదులు వేరే క్లిప్‌ని అదే పొజిషన్‌లో రీప్లేస్ చేయాలి అని అనుకుంటే, అంటే ఆ క్లిప్‌కి సంబంధించి టైమ్ లైన్‌కి సంబంధించి వేరే క్లిప్‌ని రీప్లేస్ చేయాలి అని అనుకుంటే,
ఈ క్లిప్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కెమెరాల క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని మనం ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినట్టయితే అదే క్లిప్ పొజిషన్లోకి ఆ క్లిప్ బదులు ఈ కెమెరా క్లిప్ అనేది డిలీట్ అయిపోయి ఆ చిన్న పాపది ఉన్నది కదా, అది టైం లైన్లో డిలీట్ అయ్యి ఈ కెమెరా క్లిప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి ట్రై చేద్దామా? చూసారా, జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట. గుర్తించుకోండి, మీరు ఏదైతే డ్రాగ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ క్లిప్కి సరిపడా క్లిప్ అనేది మీరు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సరిపడా అంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక క్లిప్ని స్లో మోషన్లో ప్లే చేసుకుని చూడాలి అని అనుకుంటున్నాం. క్లిప్ స్లో మోషన్ చేయట్లేదండి నేను. ఓవరాల్గా క్లిప్ని ఏదైతే ఉందో స్లో మోషన్ ఎఫెక్ట్ ఇవ్వను, కానీ స్లో మోషన్లో ప్లే అవ్వాలి, అంటే ఫేమ్ టు ఫేమ్ ప్లే అవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్గా ఎక్కడైతే క్లిప్ని కట్ చేయాలనుకుంటున్నామో అది స్లో మోషన్లో ప్లే చేసుకుని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో అలాంటి సందర్భాల్లో షిఫ్ట్ ఎల్ క్లిక్ చేయాలి. షిఫ్ట్ ఎల్ క్లిక్ చేసినట్టయితే షిఫ్ట్ ఎల్ క్లిక్ చేస్తున్నాను చూడండి. షిఫ్ట్ ఎల్ క్లిక్ చేసిన వెంటనే అది స్లో మోషన్లో పాప చూడండి ఫేమ్ టు ఫేము ఆ ప్లే అనేది అవడం అనేది జరుగుతుందంట. పాప కదులుతుంది, మీకు కనబడుతుంది కదా, ఇలాగే టైం లైన్ కూడా కదులుతుంది. ఓకే, ఇలాగా ఫేమ్ టు ఫేము మూవ్ అవడం అనేది జరుగుతుంది. ఇది స్లో మోషన్లో అనమాట మనకి ప్లే అనేది అవుతుంది, కానీ క్లిప్ మట్టికి నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు నేను నార్మల్గా స్పేస్ని క్లిక్ చేస్తున్నాను. షిఫ్ట్ షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ ఎల్ అనమాట. ఓకే, ఇంకో షార్ట్ కట్ మనకి ప్లేకి సంబంధించే షిఫ్ట్ స్పేస్ అనమాట. షిఫ్ట్ స్పేస్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, షిఫ్ట్ స్పేస్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. షిఫ్ట్ స్పేస్ని క్లిక్ చేయగానే ఆ క్లిప్ ఏదైతే ఉందో ఆ ముందుకు వచ్చి కొంతవరకు వచ్చి ప్లే అవడం అనేది జరిగింది. కానీ ఈ క్లిప్కి ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది నేను. కొన్ని సందర్భంలో ఆ పర్టికులర్ మూమెంట్లోనే ఎక్కడో ఒక చోట క్లిప్ని మనం కట్ చేయాలని అనుకుందాం, కానీ ఆ టైంలో మనం ఎక్కడ కట్ చేయాలనేది తరచుగా చూస్తూ ఉంటాం, రిపీటెడ్గా ప్లే చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి సందర్భాల్లో ఏమవుద్ది అని అంటే ఇక్కడ ప్లే లూప్ బటన్ అనేది ఉంటుంది. ఈ ప్లే లూప్ బటన్ని యాక్టివేట్ చేసి ఇప్పుడు షిఫ్ట్ స్పేస్ని క్లిక్ చేసినట్టయితే ఎక్కడైతే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ పెట్టడం జరిగిందో అక్కడ మాటకే రిపీటెడ్గా ప్లే అవడం అనేది జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడైతే కరెక్ట్గా మనం రిపీటెడ్గా ప్లే చేసుకుని ఎక్కడ కట్ చేయాలో తెలియట్లేదు అని అనుకుంటున్నాం, ఈ మూమెంట్లో కట్ చేయాలి అని అన్నప్పుడు మనకు అది తెలుస్తుంది అనమాట. అలాగే మనము షిఫ్ట్ కే అనే కీని ప్రెస్ చేయడం వల్ల ఏమవుద్ది అని అంటే కొన్ని ఫేమ్స్ వెనక్కి వెళ్ళి ప్లే అనేది అవడం జరుగుతుంది అనమాట. ఇది కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. షిఫ్ట్ కే కొన్ని ఫేమ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం ప్లే ఎక్కడ కట్ చేయాలో అనేది కరెక్ట్గా చూసుకోవాలి అని అంటే షిఫ్ట్ కే అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో షిఫ్ట్ కే అనేది కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. షిఫ్ట్ ప్లస్ కే. అలాగే మీకు ఈ క్లిప్ని ఈ టైం లైన్ మార్చాలి అని అనుకుంటున్నాం, అంటే ఈ క్లిప్ని మనం V2లోకి లేదా V3లోకి మార్చాలి అని అనుకుంటే మనం ఆల్ట్ పట్టుకొని యారో మార్క్స్ని కిందకి పైకి ప్రెస్ చేయడం వల్ల ఈ క్లిప్ అనేది టైం లైన్ అనేది మారడం జరుగుతుంది. అలా అనమాట. క్లిప్ ఆల్ట్ ప్లస్ యారో మార్క్స్ అనమాట. కిందకి పైకి యారో మార్క్స్ ఉంటాయి కదా, అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ని క్లిక్ చేసినట్టే క్లిప్ అనేది మారడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ క్లిప్కి నేను ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అని అనుకుందాం. అంటే మీకు ఇందులో నుంచి ఇచ్చే ఎఫెక్ట్లు కావచ్చు, కలర్ గ్రేడ్లు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఎఫెక్ట్స్ కనుక ఇచ్చామే అని అనుకోండి, వేరే క్లిప్కి కూడా అదే ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటే కనుక, ఉదాహరణకు నేను దీన్ని పొజిషన్ని మార్చేస్తున్నానండి. ఈ పొజిషన్కి ఇప్పుడు సేమ్ పొజిషన్లోకి రావాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే Ctrl+C క్లిక్ చేస్తాం. Ctrl+C క్లిక్ చేయగానే దానికి ఉన్నది అట్రిబ్యూట్స్ కూడా, అంటే అట్రిబ్యూట్స్ అని అంటే దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ కూడా కాపీ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను Ctrl+V కొట్టామనుకోండి, అదే క్లిప్ పేస్ట్ అవుతుంది. అలా కాకుండా Ctrl+Alt+V క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనకి పేస్ట్ అట్రిబ్యూట్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మోషన్కి అంటే ఇప్పుడు నేను
పొజిషన్ అనేది మార్చాను కదా, అది మోషన్కి సంబంధించింది అనమాట. అలాగే ఒపాసిటీకి సంబంధించింది, ఇలాగా మనకి కొన్ని రకాల ఎఫెక్ట్స్కి సంబంధించి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. మనం ఏదైతే ఎఫెక్ట్లు కావాలి అని అనుకుంటామో, వద్దు అనుకుంటామో అవి టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసేస్తే అయిపోద్ది అనమాట. నేను జస్ట్ ఒక్కటే కదా ఎఫెక్ట్ ఇచ్చాను, సో నేను ఇప్పుడు జస్ట్ ఓకే క్లిక్ చేసాను. ఓకే క్లిక్ చేయగానే చూడండి, ఇది ఏ పొజిషన్లో ఉందో ఇది కూడా అదే పొజిషన్కి ఆ క్లిప్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో ఇలాగ మనం యాట్రిబ్యూట్స్ అనమాట, అంటే కలర్ కలెక్షన్ చేసినప్పుడు గట్టనో, లేకపోతే ఇక్కడ నుంచి మనం ఏదైనా ఎఫెక్ట్స్ ఇచ్చినప్పుడు అది వేరే క్లిప్కి కూడా అదే ఎఫెక్ట్ రావాలి అని అనుకుంటే సింపుల్గా మనం ఈ విధంగా చేయొచ్చు. డూప్లికేట్ ఇమేజ్ చేయాలనుకుంటే మీరు ఆల్ట్ పట్టుకొని క్లిప్ని డ్రాగ్ చేసినట్టయితే క్లిప్ కనుక డూప్లికేట్ అనేది అవడం జరుగుతుంది. ఆల్ట్ పట్టుకుని క్లిప్ని డ్రాగ్ చేసినట్టయితే చూడండి, ఇది డూప్లికేట్ ఇమేజ్ అనమాట. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ద వీడియోస్.